మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది ప్రత్యేక స్థానం. వాస్తవానికి తన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ చిన్ననాటి నుండి అన్నా వదినల దగ్గరే పెరిగాడు. ముఖ్యంగా అన్నయ్య కంటే వదినమ్మతోనే సాన్నిహిత్యం ఎక్కువ. తను కూడా పవన్ను మరిదిలాగా కాకుండా కొడుకులాగే పెంచింది. చిరు, సురేఖ దంపతుల ముద్దుల కొడుకు చెర్రీ కంటే పవన్కే ఎక్కువ ప్రేమాభిమానాలు పంచేవారు. ఈ విషయం పక్కన పెడితే చిన్ననాటి నుండి పవన్, చెర్రీలు బాబాయ్ అబ్బాయిలా కాకుండా మంచి ఫ్రెండ్స్లా ఉండేవారు. అందుకే చెర్రీకి బాబాయ్ అంటే విపరీతమైన అభిమానం. వెండితెరపై బాబాయ్ అడుగుపెట్టిన తర్వాత బాబాయ్ నటన చూసి పొంగిపోయేవాడు. అది ఈనాటికి కంటిన్యూ అవుతుంది. బాబాయి ఏ సినిమాలో నటించినా ఆ సినిమా విశేషాలు తెలుసుకోవటమే కాదు, సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సెట్స్ వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా షూటింగ్ వీక్షించటం అలవాటు. తాజాగా వస్తున్న కాటమరాయుడులోనూ ఇదే జరిగింది. కాటమరాయుడు షూటింగ్ వద్దకు వెళ్లిన బాబాయ్తో ఆ సెట్టంతా కలియ తిరిగి సినిమా షూటింగ్ను దగ్గరుండి చూశాడు. చెర్రీలాగే పవన్ ఆత్మీయ మిత్రుడు త్రివిక్రమ్ కూడా పలుసార్లు కాటమరాయుడు షూటింగ్ స్పాట్కు విచ్చేశాడు. కాటమరాయుడు ట్రైలర్ చూసిన చెర్రీ మా కుటుంబం నుండి మరో అద్భుత చిత్రం రాబోతోంది అంటూ కామెంట్ కూడా పెట్టాడు. అది బాబాయ్ అబ్బాయిల. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.